హాయ్ అండి, శ్రీలక్ష్మి గారి ఒంగోలు రుచులకు స్వాగతం. ఈరోజు మనం మునగాకు కారం చేసుకుందాము. నేను ఈ మునగాకు రాత్రి కడిగి 2 సార్లు వడేసుకొని నీళ్ళని ఆరబెట్టానండి. ఆరిపోయింది, బాగా ఎండగా ఉంది కదా, నీళ్ళనే ఆరిపోయింది మునగాకు. ఇది ఇంత ఆకు తీసుకున్నానండి. మిరపకాయలండి, ఓ 10-15 మిరపకాయలు తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగపప్పు కొన్ని, ఒక 2 స్పూన్లు, పచ్చెనపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, ధనియాలు 1 స్పూనున్నర, జీలకర్ర 1 అర స్పూను, ఉప్పు, కళ్ళుప్పు వేస్తానండి, ఇది కూడా వేపుతాను. చింతపండు అండి, కొంచెం చింతపండు. ఇవి కావాల్సినవి. ఆయిల్ ఇదిగోండి, ఇలా నలిపితే నలిగేటట్టుగా ఉంటే సరిపోతుంది. ఇలా అంటే మనం ఇలా మ్యాష్ అవుతుంది కదా, చల్లారేసరికి ఇంకొంచెం పొడి పొడిగా వస్తుంది. సిమ్లో వేపుకుంటే నూనె వేయకుండా బాగా గ్రీన్ కలర్లో ఉంటుందండి. మునగాకు తినమని చెప్తున్నారు కదా, మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ మంచిదని, పిల్లలకి ఏమన్నా కడుపులో ఏమన్నా నుడి పురుగులున్నా అలా ఉన్నా ఫస్ట్ ఒక ముద్దకు మునగాకు తింటే మంచిది అంటారు. కొంచెం కారం, బాగా కారంగా చేసుకోకుండా కొంచెం కారం తక్కువ వేసుకొని, ఆకు ఎక్కువ తింటే మంచిది. ఇలా పొడి చేసి పెట్టుకొని కూడా కొన్ని కూరల్లో కొంచెం కొంచెం చల్లుకున్నా బాగానే ఉంటుందండి. రోజు మునగాకు తింటే మంచిది అంటారు. కొంతమంది జ్యూస్ తాగమంటున్నారు. ఏగిపోయింది మునగాకు. ఇలా అంటే మ్యాష్ అవుతుంది చాలంతా. మనము అదే మూకుల్లో మళ్ళీ నూనె వేయకుండా వేరుశనగ గుళ్ళు 2 స్పూన్లు, వేరుశనగ గుళ్ళు, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ వేగుతాయండి. ఏదైనా సిమ్లో వేపుకుంటే బాగుంటుంది, మాడిపోకుండా. ఇవి కొంచెం వేగాక ధనియాలు, జీలకర్ర వేస్తాము. అదిగోండి, ఇవి దోరగా వేగాయి. ఇప్పుడు మనం 2 స్పూన్లు ధనియాలు. దీంట్లో మనం అవిసె గింజలు ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఈరోజు అవిసె గింజలు లేవు, లేకపోతే నేను అవిసె గింజలు కూడా వేస్తాను. అవి కూడా ఒక 4 స్పూన్లు వేసుకుంటే ఈ పచ్చెనపప్పు ఇవి తగ్గించి బాగుంటుంది. జీలకర్ర 1 అర స్పూన్. తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే మొక్కుల్లో మనం మళ్ళీ ఉప్పు అండి, ఉప్పు కూడా అలా వేపుకోవాలి. కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే కారపొడి ఎక్కువ రోజులున్నా బాగుంటుంది. దీంట్లోనే ఈ చింతపండు కూడా వేసేసుకున్నాం. అది కూడా కొంచెం అలా కొంచెం వేగితే, మెత్తగా ఉందనుకోండి చింతపండు కొంచెం గట్టి పడుద్ది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. మిరపకాయలు వేసేసి ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మనం అన్నీ డ్రై రోస్ట్ చేసాం కదా, అది రావాలంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇది సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. అన్నీ వేగిపోయి చల్లారాక మన ఇష్టమైతే మిక్సీలో వేసుకోవచ్చు. కొంచెం బరగ్గా వేసుకుంటే కారపొడి బాగుంటుంది. లేదా రోట్లో ఉన్నోళ్ళు రోల్లో దంచుకోవచ్చు. రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ ముందు పప్పులు, తర్వాత మిరపకాయలు ఇవన్నీ దంచేసాక లాస్ట్లో ఆకేసేసి ఇంకా అయిపోయినప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుంటే రెడీ అయిపోద్ది. మిరపకాయలు సిమ్లో నిదానంగా వేసుకోవాలి. ఇవ్వండి, మిరపకాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం చింతపండు కూడా వేసుకున్నామండి. ఎండుమిర్చి కూడా. మిరపకాయలు కూడా మెదిగిపోయాయి. ఎలా మెదిగితే చాలండి. ఇప్పుడు మనం మునగాకు వేసుకున్నాం. కొంచెం కొంచెం వేసుకుంటే దంచుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ
ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ పీల్ది అవసరం లేదు, ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం చేసుకున్నాం. చెప్పాను కదా మనం ఆకు ఎక్కువ వేసుకుంటాము, నేనైతే ఆకు ఎక్కువ వేస్తాను, అందుకని గ్రీన్ కలర్లోనే ఉంటుంది. మామూలుగా అయితే మిరపకాయలు ఎక్కువ వేసుకొని పప్పులన్నీ ఎక్కువ వేసుకొని ఆకు తక్కువ వేసుకుంటే రెడ్ కలర్లో ఉంటుంది. మనం తినాల్సిందే మునగాకు కదండి, అందుకని నేను గ్రీన్ కలర్లో ఉండేటట్టే కొడతాను. మునగాకు కొంచెం ఎక్కువ వేసుకొని, కారం కూడా తక్కువ ఉంటుందండి, ఎక్కువ కారం ఉంటుంది, ఘాటుగా ఉండదు, సరిపోతుంది. ఇడ్లీలోకి నేనైతే ఒక్కసారి దోశ మీద కూడా చల్లేస్తాను. దోశ మీద చల్లేసి కొంచెం గీ వేస్తే చాలా బాగుంటుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. కంపల్సరీగా మేము రోజు కొంచెమన్నా తింటాము మునగాకు పొడి. ఇదిగోండి రెడీ అయింది కారపొడి, అలా వస్తుంది. మనం మిరపకాయల్లో కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటాం కదండి, అందుకని ముద్దగా వస్తుంది. గ్రీన్ కలర్లోనే ఉంటుంది, నేను నానబెట్టాం కదా, ఇదే కలర్లో ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి, అందరూ ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మునగాకు పొడి రెడీ అయిపోయింది. బాయ్ అండి. ఇదిగోండి కారపొడి చూడండి ఎంత బాగుందో, గ్రీన్ కలర్. కొంచెం నెయ్యి వేసుకొని, ఇది కారం ఎక్కువ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, అసలు కారమే ఉండదు. మంచిగా మునగాకు పొడి అండి, అందరూ ట్రై చేయండి, చాలా బాగుంది నెయ్యి వేసుకుంటే టేస్ట్. ఇదిగోండి అందరూ ట్రై చేయండి. బాయ్ అండి.